అహల్య గారు మాస్క్ తీసేశారు. తన గురించి తెలిసిపోయిందా? ఈ అహల్య నర్స్ లాగా మాస్క్ వేసుకుని మారు వేషంలో వచ్చి మనందరినీ చీట్ చేయడమే కాకుండా తను అహల్య కాదు నర్సు మీరా అని ఇంకా బుకాయిస్తుంది గౌతమ్. ఓహో, అహల్య ఇలా కవర్ చేసిందా? నేను కొంచెం సాల్ట్ పెప్పర్ యాడ్ చేస్తాను. హే, ఓ మై గాడ్, అయ్య బాబోయ్, నేను నమ్మలేకపోతున్నాను. అహల్య గారు, మీరా గారు, మీరేంటండి అచ్చు మా అహల్యలాగే ఉన్నారు? అసలు మీరు ఈ నర్సు గెటప్ తీసేసి శారీ కట్టుకుంటే అచ్చు అహల్యనే అనుకోండి. అహల్యలా ఉండడం ఏంటి గౌతమ్? అహల్యనే. ఆహా కాదా ఆంటీ, తను నర్సు మీరా? లేదు గౌతమ్, తను అహల్యనే. మీరా గారు, మీరు ఇంటికి వచ్చి ఎంతసేపు అయిందండి? ఓ 10 minutes అయి ఉంటుంది. ఏంటి ఇప్పుడు? కాదా, జస్ట్ ఓ 5 minutes కిందటే నేను అహల్యని గుడి దగ్గర చూశాను. మరి తన అహల్య అయితే ఒకే మనిషి ఒకే టైంలో 2 చోట్ల ఉండడం ఎలా సాధ్యం? అంటే తను అహల్య కాదా? అదే కదా ఆంటీ నేను చెప్తున్నాను, తను నర్సు మీరా. సరే గౌతమ్, తను నర్సు మీరానే అనుకుందాం. కానీ ఏ మీరా అహల్యలా ఎందుకుంది? ఇద్దరు ఒకే పోలికలతో ఉండడం ఏంటి? ఏంటంటే ఏం చెప్తాం అదితి, మనుషుల్ని పోలిన మనుషులు ఈ ప్రపంచంలో 7 ఉంటారంట. ఈ విషయం నువ్వు ఎప్పుడు వినలేదా? ఏంటే ముసలి, నువ్వు వినుంటావు కదా. విన్నాన్రా, కానీ ఎప్పుడు మనుషుల్ని పోలిన మనుషుల్ని చూడలేదురా. ఇప్పుడు చూస్తున్నావు కదా, తను మీరా అచ్చు నా అహల్యలాగే ఉంది. ఏంటి బామ్మర్ది, గంగా మంగా స్టైల్లో సినిమా స్టోరీ ఏమన్నా చెప్తున్నావా? ఇదిగో సినిమాల్లోనే ఇవన్నీ ఉంటాయి, బయట ఉండవు. లేదు డాడీ, రియల్ లైఫ్ లో కూడా సేమ్ టు సేమ్ ఫీచర్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఎవరు చెప్పారా నీకు? అంతా తెలిసినట్టు మాట్లాడతావు? నాకు తెలుసు మమ్మీ. అంతెందుకు, అచ్చం జేజిలా ఉండే ఆవిడ్ని నేను చూశాను. ఒక్క నిమిషం ఉండండి. చూడండి. నేను ఇక్కడే ఉంటే గౌతమ్ గారేంటి నన్ను ఎక్కడో బయట చూశానని చెప్తున్నారు? ఎందుకు అలా అబద్ధం చెప్పారు? ఒకవేళ నా గురించి ఆయనకి ఏమైనా తెలిసిపోయిందా? ఏంటి మీరా గారు, ఏదో డీప్గా ఆలోచిస్తున్నారు? అది సార్, మీ భార్య టెంపుల్ దగ్గర కనిపించింది అని చెప్పారు కదా. ఓ భలేవారే మీరా గారు, అందరితో పాటు మీరు కూడా నమ్మేశారా? నా భార్య కనిపిస్తే వెంటనే నేను ఇంటికి తీసుకొస్తాను, కానీ అలా ఎలా వదిలేస్తానండి? మిమ్మల్ని సేవ్ చేయడానికే అలా అబద్ధం చెప్పాను. నన్ను సేవ్ చేయడానికా? ఏమంటున్నారు సార్? అపార్థం చేసుకోకండి, మీరు నా భార్య అహల్య కాదు అన్న విషయం నాకు తెలుసు. కాకపోతే మీరు నా అహల్యలా ఉండడం చూసి మా ఇంట్లో వాళ్ళందరూ మీరే నా అహల్య అని లేనిపోని అనుమానాలు పెంచుకుంటున్నారు. అది క్లియర్ చేయడం కోసం నేను బయట అహల్యని చూశాను అని చెప్పాను. అమ్మయ్యా, నా గురించి నీకు తెలియలేదు. ఇందులో నా స్వార్థం కూడా కొంత ఉందండి. మీకు స్వార్థమా? ఏంటి సార్? మీరు నా అహల్య కాదు, మీరే మీరా జాస్మిన్ అని ప్రూవ్ చేయకపోతే మీరు నా అహల్యనే అని చెప్పి ఇంట్లో నుంచి పంపించేస్తారు. అప్పుడు నా బాబు ఇబ్బంది పడతాడు. ఇప్పటికే వాడు మీకు బాగా అలవాటు పడ్డాడు. నా అహల్య ఎలాగూ లేదు. మీరు కూడా రాకపోతే వాడు చాలా ఏడుస్తాడు. అందుగురించే మీ గురించి అలా కవర్ చేసి చెప్పానండి. మనలో మన మాట మీరా గారు,
అచ్చం నా భార్యలో ఉన్న మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందండి. నా అహల్యనే చూస్తున్నట్టుగా ఉంది. చాలా రోజుల తర్వాత తన రూపాన్ని చూస్తున్నానండి. నేను అహల్యం చాలా మిస్ అవుతున్నానండి. తను ఎక్కడున్నా తనని త్వరగా వెతికి ఇంటికి తీసుకుని రావాలి. కాకపోతే తను వస్తే మీకు ఇక్కడ పని ఉండదు, మీరు వెళ్ళిపోవాల్సి వస్తుంది. అలా అని మీరేం ఫీల్ అవ్వకండి. నా అహల్య వచ్చినా సరే మీరు రోజు ఇక్కడికి రావచ్చు. బై ద వే, మీరు ఇక నుంచి ఈ మాస్క్ వేసుకొని తిరగాల్సిన అవసరం లేదు, ఈ నర్సు గెటప్ కూడా అవసరం లేదు. మీరు అహల్య కాదు మీరా అని మా ఇంట్లో అందరికీ తెలిసిపోయింది కాబట్టి మీరు నార్మల్గా ఉండండి.